హలో బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామం అండి మాది. ఓకే. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి మీరేమైనా రుణం తీసుకున్నారా? ఎంత రుణం మాఫీ అయింది మీది? నాకు 90,000 తీసుకున్నా నేను రుణము అప్పు. ఎప్పుడు తీసుకున్నారు? మేము కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకున్నాం. ఓకే. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటే ప్రతి సంవత్సరము రెన్యువల్ చేసుకుంటూ వచ్చినాం మేము ప్రతి సంవత్సరం కూడా. ఓకే, ప్రతి సంవత్సరం మీరు ఇంట్రెస్ట్ కడుతూ వచ్చారు అయితే బ్యాంకు? ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా మొన్న రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా మళ్ళా డిసెంబర్ 15 నాడు కూడా రెన్యువల్ చేసినాం. మళ్ళీ రెన్యువల్ ఖాతా దాటిపోతుందని రెన్యువల్ చేసినాం. ఓకే. 90,000 తీసుకున్నాం మేము అప్పు. మరి ఇంతవరకు మాకు లిస్ట్ లో పేరు లేదు, మాదికి రాలేదు. నాకు రేషన్ కార్డు ఉంది, నేను ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తా. ఓకే. మీరు బ్యాంక్ అధికారులను కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లను ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేసిరా నిన్న కానీ ఈ రోజు కానీ? అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగినా, ఏమన్నారు? అడిగితే మీరేం చేస్తారు, మీరు మీ బ్యాంకులకే పోయి వెళ్ళి అడగండి, మాకు ఏం తెలియదు, బ్యాంక్ వెళ్ళానని చెప్పిండు. ఓకే, మరి బ్యాంక్ వెళ్ళిరా? బ్యాంక్ వెళ్ళలే, ఇక బ్యాంకు వెళ్తాం, ఇక రేపన్నా ఎప్పుడన్నా వెళ్తాం. ఎల్లుండి వెళ్తాం, వాన వస్తుంది కదా, ఎల్లుండి వెళ్తామని చూస్తున్నాం. ఓకే. అంటే మీతో పాటు ఇంకెవరికైనా రైతన్నలకు, మీ పక్క పొలాలకో లేకపోతే మీ పక్కింటిలకో ఏ రైతన్నకైనా మెసేజ్ రావడం కానీ లేకపోతే జాబితాలో పేరు రావడం కానీ ఏమైనా వచ్చిందా? ఇక్కడ పార్పల్లి గ్రామంలో ఒక 120-130 మందికి వచ్చినాయి. ఇంకా చాలా మంది రైతులకు రాలే. ఒక 30 మందికి వస్తే 70 మందికి ఎవరికి రాలే, ఇంకా చాలా మందికి రాలే. మాకు రైతులకు చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే 1 లక్ష రూపాయల లోపు అందరికి రుణమాఫీ చేస్తానని మాకు వైట్ రేషన్ కార్డు కూడా ఉంది మేము. ఓకే. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు 90,000 ఉన్నది కాబట్టి గత ప్రభుత్వం కూడా మీకు కాలేకపోయింది అయితే, కానీ గత ప్రభుత్వం కూడా 70,000 వరకు ఏం చేసినట్టున్నది. గత ప్రభుత్వం కూడా కాలేకపోయింది. మరి ఇప్పటికీ మేము ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేస్తాం, సంవత్సరం. లేకుంటే మన బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే మాది హోల్లో పెట్టి మా ఖాతాను మన రైతు బంధు పైసలు కింద పడతాయి కదా అందులో. అవునవును. ఆ రైతు బంధు పైసలు కూడా ఫ్రీ చేసి మనకు ఏమన్నా మన ఉడ్లా మినవి కూడా అవే ఉంటే దాన్ని హోల్లో పెట్టేస్తారు. కాబట్టి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూ వస్తాను నేను. బ్యాంకుల భయానికి కూడా మీరు ఇంట్రెస్ట్ కడుతూ వచ్చారు అంటే మీ డబ్బులు కూడా వాళ్ళు ఎక్కడ ఫ్రీజ్ చేసి మిమ్మల్ని తీసుకోకుండా ఇబ్బంది గురి చేస్తారని అయితే మమ్మల్ని ఫ్రీ చేస్తారని ఇబ్బంది పడుతున్నారని మేము ఎప్పుడెప్పుడు కట్టుకుంటూ వస్తాము. ఆయన ఇప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నాడు, మరి రేషన్ కార్డు అన్నాడు. మాకు రేషన్ కార్డు ఉంది, పాస్బుక్ ఉంది, అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ మాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మాకు ఇప్పుడు రుణమాఫీ కాలేదు. మాకు ఆవేదన ఎందుకు కాలేదు మాకు అని. ఓకే, చూద్దాం. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే 1 రోజుల గడువు పెట్టిన అంటున్నది. మరి టెక్నికల్ ఇష్యూ ఉంటే ఒకసారి బ్యాంకులో కలవమంటున్నది. సో చూద్దాం, మరి మీరు ఒకసారి బ్యాంక్ అయితే వెళ్ళి వచ్చే ప్రయత్నం చేయండి. ఆ లోపల ఒకసారి మరో కాల్ మాట్లాడదాం. సో మరో కాలర్ కూడా కాల్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఒక్కసారి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, మీ ఫోన్ మొబైల్ వాల్యూమ్ తగ్గించండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, ఏంటి మీ సమస్య ఏంటి? 1 లక్షలోపు రుణమాఫీలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కొంతమంది జాబితాను కూడా విడుదల చేసి కొంతమందికి కూడా రుణాలు మాఫీ అయినంటూ కూడా మనకు ప్రచారం జరుగుతుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఏంటి? మీ రుణం ఏమైనా మాఫీ అయిందా? ఇప్పుడు మా భార్య అద్దెల సుజాత 85,000 ఉన్నది సార్. 18వ సంవత్సరం నుంచి రెన్యువల్ చేసుకుంటూనే కేసీఆర్ ప్రభుత్వం సంది రెన్యువల్ చేసుకుంటూనే వస్తాను. అయితే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నప్పుడు అయినాయి అది. ఓకే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో పేరు రాలేదు, మళ్ళీ ఇంట్లో మాది బ్యాంకు అంటే రాలేదు అంటాడు. ఏమంటారు? బ్యాంకు ఎప్పుడు పోయారు మీరు? నిన్న వేరే సార్. నిన్న పోతే ఏమంటారు? బ్యాంకర్లు కలిస్తే ప్రధాన సమస్య ఇంకా రాలేదంటాడు ఆఫీసర్. అంటే అవుతుంది అంటున్నారా, కాదంటున్నారా? జాబితాలో ఉన్నలే మాత్రమే మాఫీ అయితే అంటున్నారా? అది ఏం చెప్పలేదు సార్. లిస్ట్ లో అయితే పేరు లేదు, ఇంకా మీకు రుణమాఫీ రాలేదని చెప్పి బుక్ చూసి వాపసు ఇచ్చాడు. ఓకే, మీరు ఎప్పుడు ఏ సంవత్సరంలో తీసుకున్నారు? 18 సంవత్సరం కంటే ముందే. 2018 కంటే ముందు తీసుకున్నారు. ఎప్పుడు రెన్యువల్ చేసుకుంటేనే కంటిన్యూ వస్తాను. రేషన్ కార్డు ఉన్నది, పిఎం కిసాన్ ఎంట్రీ అవుతుంది, ఇవన్నీ రూల్స్ ఉన్నాయి దీనికి. ఆ రుణమాఫీ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకుంటూనే వస్తాను. ఎంత తీసుకున్నారు మీరు? 85,000. 85,000? సార్, 85,000 తీసుకున్నా కూడా మాఫీ కాలేదు అయితే? కాలేదు సార్. రాష్ట్ర ప్రభుత్వం 2018 కూడా డేట్ తీసుకున్నది ఒకటి, 2018 నుంచి ఇప్పుడు డిసెంబర్ 9 మొన్న 1 ఏప్రిల్ లో కూడా రెన్యువల్ చేశారు సార్. ఓకే.
ఇంతవరకు అయితే రుణమాఫీ రాలేదు. మరి అది అయితే కావా మాకు అంత గదరగోళం పరిస్థితి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఎవరైనా అధికారులు అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులో కూడా ఓ అధికారులను మేము ఏర్పాటు చేస్తాం, వాళ్ళతో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు రైతన్నులు అన్నారు. అక్కడ ఎవరైనా అధికారులు ఉన్నారా? ఇబ్బంది లేదు సార్. ఒక కోఆర్డినేటర్ అని ఒక ఆయన ఫీల్డ్ ఆఫీసర్ ఉన్నాడు. తమ్ముడు లేడీస్ ఉండే గ్రామీణ బ్యాంకు, దక్కన్ గ్రామీణ బ్యాంక్. ఓకే, ఆయన కన్సల్ట్ అయితే ఏమంటున్నాడు మరి? ఆయన బుక్ చూసి ఇంకా పల్లె బాబు తాత అని ఉన్నాడు. పల్లెమంటున్నాడా? మరి ఏంటి పరిస్థితి సార్ అంటే తర్వాత చెప్పుదాం, అక్కడికి వెళ్ళి రావాలి అంటాడు. లిస్ట్ లో మాత్రం పేరు రాలేదు. ఇప్పుడు లిస్ట్ లో పేరు వచ్చిన వాళ్ళు మీ ఇంటి పక్కన ఎవరైనా అయినాయా? మీ చుట్టాలయో పట్టాలయో? కొంతమందికి అయినా 30, 40, 35, 40 అట్లా వచ్చినాయి. ఫోన్లకు మెసేజ్లు వచ్చినాయా వాళ్ళకి? మెసేజ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు సార్. ఇప్పుడు ఏమంటావే, నీకేమనిపిస్తున్నది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే నువ్వు 2018లో తీసుకున్నావు, అంతకుముందే తీసుకున్నా అంటున్నావు. మొన్నటిదాకా 2022-23 దాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు కూడా 2 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు. ఆ 1 లక్ష రూపాయల రుణమాఫీ అప్పుడు 85,000 అయినాయి సార్. ఇప్పుడు మళ్ళీ తీసుకునే వాళ్ళకి ఎంబడే. అంటే అప్పుడు నీకు 1 లక్ష రూపాయలు అయినాయి రుణమాఫీ? ఆ 1 లక్ష రూపాయల లోపు వాళ్ళకి ఇచ్చిండు. ఓకే, అప్పుడు నీది కాలేదా మరి? తీసుకున్నావు అన్నట్టు కంటిన్యూ 18లో. ఓకే, నువ్వు మళ్ళీ తీసుకున్నావు. మరి మాట అయిన వాటికి వర్తించలా ఏం చెప్పట్లేదు బ్యాంక్ వాళ్ళు. అదే సరే, ఒక్కసారి అయితే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లని కలిసి ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోమని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది. ఒకసారి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా కలిసే ప్రయత్నం చేయరు. ఓకే, ఇంకొక కాలర్తో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, ఎస్, మరొక కాలర్తో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఇట్లా చాలా కాల్స్ మనకైతే వస్తూ ఉన్నాయి. ఒకటని కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలంతా, ఆందోళన చెందుతున్న రైతన్నలంతా కూడా తమ సమస్యకు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది, మా ఆందోళనకు పరిష్కారం ఎక్కడ దొరుకుతున్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారు. మరో కాల్ వస్తుంది, కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి తొలి వెలుకైతే. ఎస్ బ్రదర్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ ఫోన్ వాయిస్ ఒక్కసారి మీ ఫోన్ వాల్యూమ్ తగ్గించండి. రావులపల్లి, చెప్పండి సమస్య ఏంటి అసలు? మాఫీ అని అన్నారు, మెసేజ్ రావట్లేదు, లిస్ట్ లో పేరు లేదు సార్. అట్లా కలిసిరా? ఎవరన్నా అధికారులు కలిసిరా? కలిస్తే ఇక మేం చేస్తాం అంటాడు, మాకు కూడా రాలేదంటాడు. పోయొచ్చిరా? బ్యాంక్ దాకా పోయొచ్చిరా ఏమన్నా ఇవాళ? పోయినా సార్. ఏమంటారు బ్యాంకులో? బ్యాంకులో ఏమంటది వాపరచలేదు సార్, ఏమంటలేడు. ఎంత తీసుకున్నారు? లిస్ట్ లో పేరు లేదు సార్ మాకు. ఎంత తీసుకున్నారు మీరు? సార్ 40,000 సార్. 40,000 ఎప్పుడు తీసుకున్నారు? మేము 2019 సెప్టెంబర్ సార్. 2019లో తీసుకున్నారు సెప్టెంబర్లో. అంటే సంవత్సరం రెన్యువల్ చేస్తూ వస్తారా మీరు? రెన్యువల్ చేసిన సార్. మరి అయినా కూడా కావాలి కదా, లక్ష లోపల అన్నప్పుడు. అట్లా సార్, ఇప్పుడు 1 లక్ష లోపల రుణమాఫీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మీరు 45,000 రూపాయలు 2019 అంటున్నారు. మరి ఏంటి టెక్నికల్ సమస్య ఏంటి? ఒక్కసారి మీరు బ్యాంకుకో లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులను ఎవరైనా సంప్రదించే ప్రయత్నం చేసిరా? వాళ్ళతో మాట్లాడిరా ఏమన్నా? మాట్లాడలేదు సార్, అగ్రికల్చర్ షాప్ మేడం గారికి పోలే. ఒకసారి వెళ్ళండి, మాట్లాడండి, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఎప్పుడైతే తెలియదు సార్, అందరు బాగా అంటే రాలేదని బాధ అనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.